అందరికి నమస్తే. రైతు భరోసాకు సంబంధించి ఒక వార్త బయటకు వచ్చింది. ఏంటంటే ఇస్తారని కాదు, ఎప్పుడు ఇస్తారో ఇయ్యరో ఏం తెలియదు. అసలు ఎగబెట్టనీకనే ఈ కొత్త కొత్త విషయాలు తెర మీద తీసుకొస్తున్నారో కూడా తెలియదు. ఎందుకంటే అది ఇప్పటికిప్పుడు అయ్యే పరిస్థితి లేదు. ఏంటంటే సేమ్ పాత రూల్ పట్టుకొస్తుంది. మళ్ళీ పంట వేసిన వాళ్ళకి రైతు భరోసా ఎట్లా పంట వేసింది గుర్తుపడతారంటే శాటిలైట్ మ్యాప్స్ ద్వారా పట్టుకొస్తారంట. శాటిలైట్ ద్వారా ఎక్కడ ఏం పంట వేసినరో తెలుసుకుంటారంట. వాళ్ళు తెలుసుకొని దాని ఆధారంగా రైతు భరోసా ఇవ్వబోతున్నారు. ప్రభుత్వం ఈ రూల్స్ ఫ్రేమ్ చేస్తున్నది అని వార్త బయటకు వచ్చింది. ఆ రైతు భరోసా ఇచ్చేవాళ్ళైతే ఇవన్నీ పెట్టరు. ఈ గవర్నమెంట్ వచ్చినాకనే చాలా రూల్స్ పెట్టే ప్రయత్నం చేసిండ్రు. రైతుల నుంచి తీవ్ర ఆగ్రహం వచ్చింది. తర్వాత ఆ రూల్స్ను తప్పించేసిండ్రు. అందరికి ఇస్తామని చెప్పిండ్రు. వీళ్ళే 100 ఎకరాలకు ఎట్టిస్తామని మళ్ళీ వీళ్ళు 100 ఎకరాలకు ఇచ్చిర్రు, స్టార్ట్ చేసిండ్రు. వీళ్ళు ఇచ్చిందే ఒక్కసారి ఫుల్ ఫ్లెడ్జ్గా ఇచ్చిర్రు. ఇప్పటిదాకా ఈ 2 సంవత్సరాలలో రైతు భరోసా ఇచ్చింది కేవలం ఒక్కసారి. ఇంకొకసారి సగం ఇచ్చిండ్రు. తర్వాత మిగతా 2 సీజన్లు ఎగబెట్టిండ్రు. మళ్ళీ ఇప్పుడు యాసంగి సీజన్ వచ్చింది. ఇప్పుడు ఇస్తే ఇప్పుడు ఇవ్వాలి. ఈ నెల అయిపోయి జనవరి కూడా అయిపోయిందని అంటే ఈ లెక్క తేలదు. అది ఇవ్వరు. జనవరి అయిపోయిందంటే మనకు యాసంగి కూడా అయిపోతాయి పెట్టుబడుల కాలం. కాబట్టి గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుందో తెలియదు. యాక్చువల్గా శాటిలైట్స్ ఇట్లాంటి టెక్నాలజీ అంతా కూడా రైతులకు ఏమైనా మేలు చేయనికే, రైతులకు మంచి జరగనికే గవర్నమెంట్ ఉపయోగిస్తుంటాయి. ఈ గవర్నమెంట్ మాత్రం ఈ శాటిలైట్ లాంటి టెక్నాలజీని అసలు రైతు భరోసా ఎట్లాగా పెట్టాలి అని రైతులకు నష్టం చేకూర్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అన్ని విషయాలు మాట్లాడదాం. రైతు భరోసా గురించి చాలామంది రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ వీడియో షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మిస్ చేయొద్దు, సబ్స్క్రైబ్ చేయండి. ఏంటంటే నిజానికి కూడా సీజన్ కదా, మన రైతులకు అలవాటు అయిపోయింది. సీజన్ కాగానే రైతు భరోసా వస్తుందేమో. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇంకా ఎక్కువ ఇస్తామని ఆశ కల్పించారు కదా. ఇప్పుడు అంతకుముందు గవర్నమెంట్ సీజన్లీ 5,000 ఇస్తే వీళ్ళు ఇచ్చినాక యాక్చువల్గా 7,500 రూపాయలు ఇవ్వాలి సీజన్లీ. దాన్ని 6,000కు కుదించినారు. సరే ఏదో ఒకటి రైతులకు సాయం కదా, ఒక 1,000 రూపాయలు పెరిగే వస్తుంది కదా అనుకుంటే లాస్ట్కి దానికి కూడా సున్నం పెట్టేసిండ్రు వీళ్ళు. ఇప్పుడు రైతు భరోసా ఇస్తాము అని ఒక్క మినిస్టర్ కూడా మాట్లాడతలేడు. సీఎం మాట్లాడతలేడు, అగ్రికల్చర్ మినిస్టర్ మాట్లాడతలేరు. ఎవ్వరు అసలు రైతు భరోసా గురించి ప్రభుత్వం ఎంత సైలెంట్ ఉందంటే పిన్ డ్రాప్ సైలెన్స్లో ఉంది. ఎందుకంటే దాని గురించి మాట్లాడితే మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి మాట్లాడతలేరు. కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో జరుగుతున్న చర్చ ఇవన్నీ ఏంటంటే మళ్ళీ కొత్త రూల్స్ తీసుకొస్తారంట. ఏం రూల్స్ అంటే పంటేసిన వాళ్ళకే రైతు భరోసా. పంటేసిన వాళ్ళకే రైతు భరోసా అంటేనే తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. పంట వేస్తారో వెయ్యరో రైతులు సీజన్ బట్టి ఆడ నీళ్లు ఉండాలి, అన్నీ ఉండాలి కదా. ఇప్పుడు మనకి యాసంగిలా కొన్ని ఏరియాలో నీళ్ళు ఉండవు, వాళ్ళు పంటలు వేయరు. మళ్ళీ నెక్స్ట్ సీజన్ వానాకాలంలో వేస్తారు. మన దగ్గర చాలా ఇప్పుడు మనకు వానాకాలానికి యాసంగి ఎంత తేడా ఉంటుంది. 1,00,00,000 ఎకరాల్లో పంట వేస్తారు వానాకాలం. అదే యాసంగికి వచ్చే వరకు 30 లక్షల ఎకరాలు 40 లక్షల ఎకరాలకు వేస్తారు. అంటే సగానికి సగం తగ్గిపోతుంది. ఒక 60% తగ్గిపోతుంది. 1,00,00,000 ఎకరాల నుంచి 30 లక్షలకు వస్తాం. ఎందుకు వస్తారు? యాసంగిల రైతులకు పంట పండించుడు ఇష్టం లేక కాదు, నీళ్లు లేక. నీళ్లు అందుబాటులో ఉండవు, కాలువల్లో నీళ్లు వారవు. మొదలే ఇప్పుడు నీళ్ళ కటకట అయిపోయింది. ఎండాకాలం వస్తే బోర్లు ఎండిపోతున్నాయి. ఇంతకుముందులాగా ఎండాకాలం కూడా చెరువులు తలతల మెరిసే పరిస్థితులు లేవు తెలంగాణలో. ఏంది అని అంటే కాళేశ్వరం లేకపోయినా మేము పండించినామని చెప్తారు. ఆ కాళేశ్వరాన్ని బాగు చేయరు, దానికి 1,00,000 పరిశానలు చేస్తారు. యాక్చువల్గా వానాకాలంలోనే మొత్తం నింపి పెడితే, ఎక్కడక్కడ చెరువులు నింపి పెడితే ఆ గ్రౌండ్ వాటర్ అంతా పెరుగుతుంది కాబట్టి బోర్లు వస్తాయి. ప్లస్ చెరువులో నీళ్ళు ఉంటాయి. ఆ చెరువు నీళ్ళు వాడకపోయినా సరే గ్రౌండ్ వాటర్తోన మనకు బోర్లు నీళ్ళు వస్తాయి. కానీ ఇప్పుడు ఎండాకాలం వస్తే ఏమవుతుంది? బోర్లు ఎండిపోతున్నాయి. చాలా వరకు వ్యవసాయ బోర్లు మొత్తం ఎండిపోతున్నాయి. దీనికి తోడు కరెంటు తిప్పలు. కరెంటు ఎప్పుడు ఉండదో మళ్ళీ అదొక టెన్షన్ అయిపోయింది రైతులకు. చాలామంది అనుకుంటారు మా ఊళ్ళో కరెంట్ ఉంది కదా, హైదరాబాద్లో కరెంట్ ఉంది కదా, ఉంటుంది కదా, రైతులకు ఎందుకు ఉండదని. రైతులకు 3 ఫేజ్ కరెంట్ కావాలి. 3 ఫేజ్ కరెంట్ ఉండలేదు. సింగిల్ ఫేజ్ ఉంటే మోటార్లు నడవవు కాబట్టి వాళ్ళకు కరెంటు తిప్పలు వస్తుంది. ఇట్లా చాలా ఇష్యూస్ మధ్య యాసంగికి వానాకాలం మధ్య తేడా ఉంటుంది. మరి మీరు శాటిలైట్ ద్వారా కనిపెట్టి ఇవన్నీ చేస్తే అట్లా చేసినాక పంట వేసిన వాళ్ళకే అంటే మళ్ళీ అదొక ప్రాబ్లం వస్తుంది. పంట వేస్తారు, కౌలు రైతు పంట వేస్తారు కౌలుకు తీసుకొని. మరి అప్పుడు ఏం చేయాలి? అసలు కొందరైతే యాసంగిలా కౌలుకు తీసుకోరు కూడా. కౌలుకు పంట వండదనో లేకపోతే నీళ్ళు ఉండవనో ప్రాబ్లమ్స్ వస్తాయని తీసుకోరు కూడా, ఓన్లీ వానాకాలం వేసుకుంటారు. అప్పుడు ఎవరికి రాదు రైతు భరోసా. ఇది ఇట్లా ఒక కొత్త కండిషన్ తెర మీద తీసుకొచ్చిండ్రు. అయితే నిజానికి అది ఇప్పటికైతే సాధ్యం కాదు. అదంతా లెక్కలు చేసి నేను ఒక అగ్రికల్చర్ ఆఫీసర్తో మాట్లాడినా. నిజంగానే ఇప్పుడు శాటిలైట్ ద్వారా మీరు పంటలు గుర్తించి ఈయనకి ఎంత టైం పడుతుంది అంటే ఒక 3-4 మంత్స్ పడుతుంది. అంత ఈజీగా ఇవాళ చేసి రేపీనికి కుదరదు.
అవన్నీ కొద్దిగా లెక్కలు చేయాల్సి ఉంటుంది, అదంతా టైం పడుతుందని చెప్తున్నారు. ఈ లెక్క ప్రకారం ఈ యాసంగికి రైతు భరోసా రాదు, అదే అర్థమవుతుంది కదా మనకు. ఒకవేళ అట్లా చేయాలనుకుంటే కూడా వీళ్ళు వెనుక ఒక 2 months బ్యాక్ స్టార్ట్ చేసి ఉండాలి. వర్క్ ఏం స్టార్ట్ చేయలేదు వీళ్ళు ఇప్పటిదాకా. జస్ట్ ఎట్లా ఈ రూల్ పెడితే ఎట్టుంటుంది, ఈ రూల్ పెడదాం అని డిసిజన్కి వచ్చింది గవర్నమెంట్. కానీ నేను అనుకుంటున్నా వీళ్ళు ఆ రూలు పెడతారో పెట్టరో, దాని ద్వారా పని చేస్తారో చేయరో, కానీ నాకు తెలిసి రైతు భరోసా ఎగ్గొట్టనికే ఈ కొత్త ప్లాన్ తీసుకొచ్చినాము. అంటే రైతులకు ఏదో ఒకటి చెప్పాలి కదా. మనకు అంతకుముందు ఏం చెప్పిండ్రు, ఆ శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళందరితో ఒక కమిటీ చేసారు. వీళ్ళందరూ తెలంగాణ మొత్తం తిరుగుతారు, తిరిగి రైతులతో మాట్లాడి రైతులు ఏం చెప్తే గదే చేస్తాం, మేము సొంతంగా డిసిజన్ తీసుకోమని చెప్పి ఒక సీజన్ మొత్తం టైంపాస్ చేసిండ్రు. 2 సీజన్లు చేసిండ్రు, సారీ 1 సీజన్ కాదు 2 సీజన్లు చేసి ఏం చేసిండ్రు, ఏం చేయలేదు. ఆ కమిటీ ఏందో, ఆ కమిటీకి ఉన్న వాల్యూ ఏందో, ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది ఏందో, మళ్ళీ దానిలో వాళ్ళు ఏమి ఇచ్చిండ్రో ఒక్కడు కూడా ఫాలో కాలే. వీళ్ళే 5 ఎకరాల వరకే ఇస్తాం, రైతులు 10 ఎకరాల వరకు ఇవ్వమంటున్నారని చెప్పి మళ్ళీ ఇచ్చినప్పుడు 100 ఎకరాలలో కూడా ఇచ్చేసారు. ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చారు. సేమ్ పాత గవర్నమెంట్ ఎట్టి ఇస్తే అట్టి ఇచ్చారు వీళ్ళు కూడా. ఇక అంతకుముందు ఒకసారి సగం ఇచ్చారు, ఎటు కాకుండా 3 ఎకరాలకు 2 ఎకరాలకు 2 ఎకరాలకు 1 ఎకరాకు ఎట్లా పడితే అట్లా ఇచ్చిండ్రు. మళ్ళీ ఇప్పుడు ఎగబెట్టనికి చేస్తున్న ప్లానా, లేకపోతే నిజంగానే ఆ రూల్ తీసుకొస్తారా? వాళ్ళ ఆ రూల్ తీసుకొస్తే మాత్రం రైతుల నుంచి తీవ్రమైన ఆగ్రహం. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్లో ఎందుకు ఓట్లు వల్లే మీకు రైతులే కదా. మొత్తం 80% 90% ఊర్లలో ఉండేది మొత్తం రైతులే, రైతుల ఫ్యామిలీసే ఉంటాయి. 1 ఎకరం ఉన్న రైతే, 20 గుంటలు ఉన్న రైతే, 4 ఎకరాలు ఉన్న రైతే, 10 ఎకరాలు ఉన్న రైతే. మరి వాళ్ళు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచేకాడికి గెలిచిర్రు, కానీ కాంగ్రెస్కు రావాల్సినంత సర్పంచ్ సీట్లు రాలేదు. మరి ఇవన్నీ గుర్తుపెట్టుకొని కూడా, అంటే ఇప్పుడు మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ పెడితే కదా వాళ్ళతో పని, లేకపోతే వాళ్ళతో పనే లేదు, గ్రామస్తులతోనూ ఇప్పుడేం పని లేదు. ఆ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ పెడతారో తెలియదు వాళ్ళకి. కాబట్టి ఇంకా మళ్ళీ నెక్స్ట్ జనరల్ ఎలక్షన్ కదా, ఇంకా రైతు భరోసా ఇచ్చినట్టు ఉండాలి, ఇవ్వకూడదు, చేసినట్టు ఉండాలి, చేయకూడదు, ఏదో ఒకటి అడ్డం పెట్టాలి. దీనికోసమే మీరు రైతు భరోసా ఇస్తలేమని చెప్పాలనుకుంటుందా? షార్ట్ లైన్ లెక్కలు తీయాలనుకుంటే మీరు, మీ గవర్నమెంటే ఉంది 2 years నుంచి, మీరు ఈ 2 yearsలో ఎందుకు స్టార్ట్ చేయలేదు? ఇప్పుడెందుకు ఆ కొత్త ప్రతిపాదనను ఎందుకు తెర మీద తీసుకొచ్చిండ్రు? ఇట్లాంటి చాలా చాలా అనుమానాలు కనిపిస్తున్నాయి. నిజంగా కూడా ఈ గవర్నమెంట్కు ఎందుకో రైతుల మీద పగబట్టినట్టే చేస్తుంది. అప్పుడప్పుడు ఎప్పుడు అట్లే చేస్తుంది, రైతుల మీద పగబట్టినట్టే. అసలు రైతులకు ఎట్లా మేలు చేద్దాం అనేది పక్కన పెట్టి, ఎట్లా కోసేద్దాం, ఎట్లా తక్కువ మంది రైతులకు రుణమాఫీ చేద్దాం, ఎట్లా తక్కువ మంది రైతులకు రైతు భరోసా ఇద్దాం, ఎట్లా తక్కువ మందికి యూరియా ఇద్దాం, ఎట్లా తక్కువ మంది రైతులకు కరెంట్ ఇద్దాం అంటే లేదు. వీళ్ళ దగ్గర ఆ స్టెమినా లేదు, దాన్ని ఇచ్చే స్టెమినా, అడ్జస్ట్మెంట్ స్టెమినా లేదు. ఇప్పుడు కనీసం ఒక 6 months బ్యాక్ అన్నా ఖజానాలో ఇన్ని పైసలు ఉంటుండే. ఇప్పుడైతే మొత్తం దివాలు ఎత్తింది. అసలు ఖజానాలో పైసలే లేవు. భూములు అమ్ముతున్నా సరిపోతలేదు, అప్పులు తెచ్చినా సరిపోతలేదు, ఏం చేసినా సరిపోతలేదు. వీళ్ళకి ఉంటుంది కదా చేతి మహత్యం కూడా ఉంటుంది. కొంచెం అంటారు కదా, ఒక్కొక్క చేతి బాగా సరిదొస్తుంది. ఈ చేతులు ఏమైందో, ఈ చేతి పార్టీకి సరిదొస్తలేదు, ఎన్ని పోయినా దానికే బుక్కలకే పోతున్నాయి. అట్లా రైతులకు ఏమీ చేయలేని సిచ్యువేషన్లో పోయి ఈ డ్రామాలు, కొత్త డ్రామాలు ఇచ్చేవాళ్ళు రూల్స్ పెడతారా? ఆల్రెడీ రుణమాఫీకి మీరు రూల్స్ పెడితే చాలామంది రైతులకు రుణమాఫీ రాకుండా వాళ్ళంతా తీవ్రమైన అసంతృప్తికి లోనయ్యి కాంగ్రెస్ గవర్నమెంట్ మేము అనవసరంగా తెచ్చుకున్నామనే ఫీలింగ్లో ఉన్నారు రైతులు. అట్లాంటిది మీరు మళ్ళీ రైతు భరోసాకు కూడా కొత్త రూల్స్, మళ్ళా రూల్స్ ఏంది? ఆ రూల్స్ గురించి ఎందుకు మాట్లాడుతుంది గవర్నమెంటు? పోనీ ఈ సీజన్ మొత్తానికి ఇవ్వండి, మీరు ఎవరికి ఇస్తారో అందరికీ ఇవ్వండి. ఒకవేళ మీరు ఇవ్వాలనుకుంటే నెక్స్ట్ సీజన్, నెక్స్ట్ వానాకాలం అప్పటి కోసం ఇప్పటి నుంచే శాటిలైట్ అవన్నీ ప్లాన్ చేసుకొని కరెక్ట్ టైంకు రైతు భరోసా ఇస్తాలు ఇవ్వండి. గవర్నమెంట్కు చిత్తశుద్ధి లేదనేది వెరీ క్లియర్. వాళ్ళు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే నేను చెప్పినట్టుగా, మనం అనుకుంటున్నట్లుగా ఇప్పుడు అందరికి ఇచ్చేసి మళ్ళీ నెక్స్ట్ వానాకాలంకి శాటిలైట్ అవన్నీ మ్యాపులు అదంతా ప్లానింగ్ చేసుకొని కరెక్ట్ టైంకి రైతు భరోసా వస్తే ప్లాన్ చేసుకుంటుండే. ఇప్పుడు ఇవ్వకూడదు అని డిసైడ్ అయినానికి ఏమొస్తుంది? ఇవ్వాలి అనుకున్నప్పుడు చాలా చేయొచ్చు, ఇవ్వకూడదు అనుకున్నప్పుడు అది ఎందుకో రైతులకు ప్రభుత్వం మీద ఉచితంగా ఎందుకు ఇవ్వాలి పైసలు? వాళ్ళకు ఉచితంగా, అరే మీరేమో డబ్బులన్నీ వేస్ట్ చేస్తున్నారు కదా, ఫుట్బాల్ ఆడతారు డబ్బులు వేస్ట్, ఆడేదో పెడతారు డేరాలు పెట్టి చేసారు డబ్బులు వేస్ట్, అట్లా ఎన్నిసార్లు హెలికాప్టర్లు తిరుగుతున్నారు. ఢిల్లీకి అయితే రేవంత్ రెడ్డి ఢిల్లీకి ఇప్పటికి 60 సార్లు పోయినాడు, డబ్బులు వేస్ట్. ఏమొచ్చింది ఢిల్లీకి వెళ్ళి? ఏమైనా సాధించిండ్రా? కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఇచ్చిందా మన తెలంగాణకు? ఏమి ఇవ్వలేదు. ఈడున్న భువనగిరికి, ఆడున్న వికారాబాద్కు, ఈడున్న నల్గొండకు రోజు షటిల్ బస్ తిరిగినట్టు హెలికాప్టర్ తిరుగుతుంది, డబ్బులన్నీ వేస్ట్. అందాల పోటీలు పెట్టారు, ఏమైంది? ఎవరికైనా ఏమైనా ఫాయిదా అయిందా? తెలంగాణకి ఏమైనా పెట్టుబడులు వచ్చినాయి అందాల పోటీల వల్ల? ఇట్లా డబ్బులని కూడా వేస్ట్ చేస్తున్నారు. సెక్రటరీట్ల ఉత్త గేట్లకే 30 లక్షలు 35 లక్షలు, వేములవాడ పోతే 32 లక్షల రూపాయలు భోజనాలకే, ఇట్లా డబ్బులని వేస్ట్ చేస్తుంది తప్ప రైతులకి ఈయనకి మాత్రం వీళ్ళకి మనసు వస్తలేదని మాత్రం
క్లియర్గా అర్థమవుతుంది. గవర్నమెంట్ ఏం డిసిషన్ తీసుకుంటుందో తెలియదు. వీళ్ళ మీద చాలా అనుమానాలు అయితే కలుగుతున్నాయి. అసలు రైతు భరోసా ఇవ్వద్దు అని ఎగ్గొట్టడానికి ప్లాన్ చేసి ఈ స్కెచ్ చేసిండ్రా, లేకపోతే ఈ స్కెచ్ సీరియస్గా అమలు చేస్తే అసలు రైతులు చాలామంది నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దీని మీద ప్రభుత్వం ఏం డిసిషన్ తీసుకుంటో చూద్దాం. మీ కామెంట్ ఏందో కూడా కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.